సజీవుడైన క్రీస్తు ప్రశస్త నామన ఈ ఉదయకాలమందు మళ్ళా ఒక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. మీతో ప్రార్థనను గురించి మాట్లాడుతూ ఉన్నాను. చాలా విషయాలు ప్రార్థన గురించి చెప్తూ వచ్చాను. ఈరోజు కూడా ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు దేవుడు నాకు సహాయం చేయని. ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనంలో అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాను. యెహోవా పేరట ప్రార్థన చేశానని ఈ విషయాన్ని చెప్పాను అనుకుంటాను. ప్రియులారా, ఆయన బెయేర్షెబాకు వచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత అతడు ఒక పిచ్చుల వృక్షమును నాటి, అంటే ఎడారి పూల చెట్టు అని చెప్పచ్చు. ఎడారిలో ఒక పూల చెట్టును నాటి ఆయన అక్కడ నిత్య దేవుడైన యెహోవా నామమున ప్రార్థన చేశాడు అనని. ఎంత మంచి మాట! అక్కడ ఒక చెట్టు నాటాడు, నిత్య దేవుడైన యెహోవా నామమున అంటాడు. దేవుడు నిత్యుడు, అనిత్యుడు కాదు. అందుకే ఆయనకు ఆది అంతం, అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడని పేరు. రెండవది, ఆ పిచ్చుల వృక్షము నాటి, పిచ్చుల వృక్షము ఎడారిలో నాటాడు ఆయన బెయేర్షెబా దగ్గర. అంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ చెట్టు వాస్తవంగా అది నాటబడిన చెట్టు రోజు రోజు పెరుగుతూ వస్తుంది. దాని అర్థము ఇప్పుడు తన ప్రార్థన నిత్య దేవుడైన యెహోవాకు పిచ్చుల వృక్షమునకు మధ్యన అబ్రహాము ప్రార్థన చేశాడు. దాని అర్థం ఒకటి, నిత్య దేవుడు తన ప్రార్థన ఎప్పుడు నిత్యము ప్రార్థించేవాడుగా అబ్రహాము. రెండవది, వృక్షము అది ఎదుగుతూ ఉంటుంది. ఒక రోజున అది పూత పూస్తుంది, కాతగాస్తుంది. పూల చెట్టు అయితే పుష్పిస్తుంది, మంచి అలంకారంగా కనిపిస్తుంది. ఆ రీతిగా నిత్య దేవుని సన్నిధానంలో ఎప్పుడూ ప్రార్థించేటటువంటి ఒక వృక్షంలాగా ఎదుగుతూ, ఒక వృక్షంలాగా పుష్పిస్తూ, అనేకుల్ని ఆకర్షిస్తూ, అనేకులకు అందంగా కనిపిస్తూ, అనేకులకి సువాసననిస్తూ ఉండు. నీ జీవితంలో కూడా ప్రార్థన నాటిన చెట్టులాగా ఉండాలి. ఒకరోజు ప్రార్థించి మరొక రోజు మానుకోకుండా నిత్యము ప్రార్థనలో చెట్టు ఎదిగినట్టుగా ఎదగటానికి నీవు నేర్చుకోవాలి. ఇలాంటి ప్రార్థన మీకుందా? ప్రియులారా, గమనించాలి. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు తన భార్య గొడ్రాలు కనుక ఆమె విషయమై యెహోవాను వేడుకొన్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. రిబ్కా గర్భవతి ఆయను. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఈ రోజుల్లో చాలామంది దైవ సేవకులు వాళ్ళు ఈ రీతిగా చెప్తూ ఉంటారు. మీ అప్పుల రండి ప్రార్థన చేస్తాం, లేక మీ సమస్యల రండి ప్రార్థన చేస్తాం, లేక మీకు సంతానాలేమియా రండి ప్రార్థన చేస్తాం. ఇక్కడ చూడండి, వాక్యం ఏమంటుందో తెలుసా? ఇస్సాకు తన భార్య గొడ్రాలు గనుక ఆమె విషయమై యెహోవాను వేడుకొన్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. రిబ్కా గర్భవతి అయింది. పురుషులారా, ఆలోచించవలసిన విషయం, దేవుని వాగ్దానం ఏమిటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని చెప్తాడు. కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క సన్నిధానంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు ఆలోచించవలసిన విషయం, ఎప్పుడు కూడా ఒక స్త్రీ గొడ్రాలుతనంతో ఉండదు. ఎందుకంటే వాక్యంలో చెప్పబడిన రీతిగా దేవుడు ప్రతి స్త్రీ ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి అని చెప్పాడు. అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్పబడి, మీరు 7వ 13వ వచనంలో చదివితే, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. నీలో మగవానికే గాని
ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు అని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు! దైవజనాంగమా, నిత్య దేవుడైన యెహోవా నీ కుటుంబంలో మగవానికి కానీ ఆడబిడ్డకు కానీ గొడ్డుతనం ఉండదని ఆ కృపగల దేవుడు చెప్పాడు. అట్లా ఆయన ఆశీర్వదించాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఆదాము దగ్గరుండి ప్రారంభమయ్యాది. కాబట్టి దాన్ని నమ్మండి. సంతానం లేదని చెప్పి ఎవరెవరికో ఫోన్లు చేసి నా భార్య గొడ్రాలు, నా భర్త గొడ్డువాడు అని చెప్పొద్దండి. దేవునికి అవమానం కలుగుతుంది. ఒకవేళ భార్యలో లోపముంటే, భర్తలో లోపముంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి. ప్రభా, ఆ దినమున నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా అబ్రహాము తండ్రి ఆదాముని హవ్వమ్మను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమన్నారు కదా, భూమిని నింపమని చెప్పారు కదా. మా ఆది పురుషుడిని ఆ రీతిగా ఆశీర్వదించినప్పుడు మాకెందుకు ఆ ఆశీర్వాదం లేదని ప్రభుని గట్టిగా అడగండి. దేవుడు నీ దేవుడు, ఆయన నీ తండ్రి. నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు ఆయన. ఇస్సాకు తన భార్య గొడ్రాలని తెలిసిన తరువాత ఆ కృపగల దేవుని సన్నిధానంలో వేడుకొన్నాడు, ప్రార్థన చేశాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, రిబ్కా గర్భవతి ఆయను చక్కటి కుమారుల్ని యాకోబుని ఏశావుని ప్రసవించాదా తల్లి. ఈ రోజున మీ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసేది. ఎప్పుడు కూడాను పురుషుడు తన భార్య లోట్లను గురించి ఎవరికీ చెప్పకూడదు, కానీ ప్రార్థించాలి. ఎప్పుడు కూడా స్త్రీ తన భర్త లోట్లను గురించి ఎవరికీ చెప్పకూడదు, ప్రార్థించాలి. ఇది క్రైస్తవ సాంప్రదాయం. చాలామంది చర్చిల్లోకి వెళ్ళిపోయి అక్కడ భర్త గురించి చెప్తూ ఉంటారు. నా భర్త త్రాగుబోతు, నా భర్త తిరుగుబోతు, నా భర్త ఆవిడతో తిరుగుతాడు, నా భర్త పేకాట ఆడతాడని. ఎంత దరిద్రంగా ఉంటుంది ఆ పరిస్థితి. నీ భర్త కొరకు ప్రార్థించవలసిన నీవు నీ భర్త గురించి దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. నీ చర్చిలో ఉన్న వారికి అందరికీ ఒక్కటేసారి ఆయన చెడ్డవాడని చెప్తూ ఉన్నావు. దేవుడు నీ ప్రార్థన వినడు. అది పద్ధతి కానే కాదు. చర్చిలో కానీ ఎక్కడ కూడా నీ భార్య గురించి నువ్వు చెడుగా చెప్పకూడదు, అది పద్ధతి కాదు. ఆ రీతిగా చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, పాస్టర్లు అదే ప్రోత్సహిస్తూ ఉంటారు. తప్పండి, దయచేసి గమనించాలి. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, గొడ్రాలు అంటే సంతానం లేమనేది ఒక లోటు కుటుంబంలో, వారి వంశం ఇంకా లేదు అని దాని అర్థం. ఆ విధంగా కాకుండా మన కుటుంబాల్లో ఏ లోటు ఉన్న, ఆర్థికంగా కానీ, సంతానము కానీ, ఆరోగ్యము కానీ, లేకపోతే ఇంకొకటి ఏ లోటున్నా, ఓ స్త్రీ ఆ లోటు గురించి, ఓ పురుషుడా, ఇద్దరు ప్రభువు పాదాల చెంత మొరపెట్టండి. నీ దేవుడు మీ మొర ఆలకించేటటువంటి దేవుడు. ఆ చర్చిలోకి వెళ్ళి లేకపోతే ఎవరో స్టేజీల మీద మాకు చెప్పండి ప్రార్థన చేస్తామంటే మీ ఇంటి రహస్యాలన్నీ కూడా, మీ క్యారెక్టర్ అంతా కూడా తీసుకెళ్ళి ఎవరికో చెప్పుకొని అవమానపరచబడుతూ ఉంటారు. అలా కాదు. నీ దేవుడు గొప్ప దేవుడు. ఆ చెప్తున్న సేవకుని కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు. నీ లోటుపాట్ల కంటే నీ దేవుడు గొప్పవాడు. ఆయన దగ్గర మొరపెట్టు, ఆయన గొప్ప కార్యము నీ విషయంలో చేయగలడు. భార్య భర్త కోసం, భర్త భార్య కోసం మానక ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఆదికాండం 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8-9 వచనాల్లో చదువుకున్నట్లయితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. మోషే ప్రజల కొరకు ప్రార్థించగా అని వాక్యంలో రాయబడింది. ఎందుకు ప్రార్థించాడు ఆయన అని అంటే, ఇజ్రాయేలు ప్రజలు వారి ప్రయాణంలో అలసిపోయి వారు మోషే మీదను దేవుడి మీద వాళ్ళు సనిగారు, గొణిగారు, వ్యతిరేకంగా మాట్లాడారు. అందుకని ప్రభు ఏం చేశాడంటే ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపాడు. విషకర్పమైన సర్పమైన పాముల్ని పంపినప్పుడు అవి కరచి ఇశ్రాయేలీయులు చాలామంది చనిపోయారు. అయితే మోషే ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయగా 21వ అధ్యాయం సంఖ్యాకాండం 8వ వచనంలో ప్రార్థన చేయగా, నీవు తాపకరమైన సర్పమును ప్రతిమ చేయించి స్తంభం మీద నిలవబెట్టు, అప్పుడు కరచబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చాను అని చెప్తాడు. కాబట్టి మోషే ఇత్తడి సర్పమును చేసి దాని స్తంభం మీద నిలబెట్టినప్పుడు దాన్ని నెమ్మదిగా చూసిన ప్రతివాడు కూడా ఆయన బ్రతికాడని వాక్యం సెలవిస్తుంది. వింటున్న దైవ జనాంగమా, ఈ రోజున సేవకుల మీద సనిగేవారు లేక దేవుడి మీద సనిగే ప్రజలు లెక్కలేనంత మంది ఉన్నారు.
తమ జీవితాలలో ఎన్నో ఇబ్బందులు కలిగి, కష్టాలు కలిగి, నెమ్మది లేక మనతాపాలు చెందుతూ దేవుని మీద సనిగేవారు, సేవకుల మీద సనిగేవారు, కుటుంబాల్లో ఒకరి మీద ఒకరు సనిగేవారు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఈ కారణాన్ని బట్టి తాపకరమైన పాములు అనేక మందిని చంపేస్తూ ఉన్నాయి. అంటే దాని అర్థం చాలామంది ఆత్మీయంగా చచ్చిపోతూ ఉన్నారు. ప్రియులారా, బైబిల్లో చెప్పబడిన రీతిగా వారి కొరకు ప్రార్థించే మోషే లాంటి వారు కావాలి. మీ కుటుంబంలో ఆత్మీయంగా చనిపోయిన బిడ్డలు తిరిగి బ్రతకాలంటే ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చే వ్యక్తులు కావాలి. అక్కడ మోషేతో ప్రభు చెప్పిన మాట, ఎత్తడి సర్పమును చేసి ఓ కొయ్య మీద నిలబెట్టమని చెప్పాడు. మోషే అరిదిగా చేసిన తరువాత దాన్ని చూసిన ప్రతి వారు కూడా బ్రతికారని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఉదయకాల మందు ఒకవేళ మీ జీవితంలో సనిగి లేక దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి మీ సేవకుల మీద తిరుగుబాటు చేసి ఆత్మీయంగా చనిపోయావేమో, ఈ రోజున చేయవలసినటువంటి కార్యం తిరిగి నీవు బ్రతకాలి, తిరిగి నువ్వు లేవాలి, తిరిగి ఆ కృపగల దేవుని యొక్క మహిమను పొందుకోవాలి అంటే నీవు చేయవలసినటువంటి కార్యం ఇత్తడి సర్పమైనటువంటి యేసు ప్రభుల వారి వైపు చూడు, మెల్లగా ఆయన వైపు చూడు. నీ మీద ఆవరించిన మరణాన్నంతటిని ఆయన కొట్టివేయగలడు. ఆయన జీవమును నీలో ప్రవహింప చేయగలడు. కాబట్టి గొప్ప కార్యము నిమిత్తమై మోషే తాపకరమైన సర్పముల చేత కరవబడి చచ్చిపోతున్న ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. మీరెవరి కొరకు ప్రార్థన చేస్తున్నారండి? బాగా గమనించాలి. ప్రపంచంలో నీవున్న వీధిలో, నీవున్న గ్రామంలో ఎందరో పాపాల చేత చచ్చిపోతున్న ప్రజలు నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా ఏమీ సంబంధం లేనట్టు పట్టనట్టు నీవు ఉంటున్నావే. దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. ఆ దినమున ప్రభుకి మనం లెక్క చెప్పే వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్.